నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. రవీంద్ర భారతిలో ఏదైతే ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించడానికి శుభలేఖ సుధాకర్, ఏదైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బావమరిది అయినటువంటి శుభలేఖ సుధాకర్ గారు అధికారికంగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఆయన శాలువా కప్పి సన్మానం చేసి మరి విగ్రహ ప్రతిష్టకి ఆవిష్కరించడానికి పర్మిషన్ తీసుకుని విగ్రహ ఆవిష్కరణకి అన్ని సర్వసిద్ధం చేసుకున్న తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి పోరాటం ద్వారా ఏదైతే మన తెలంగాణ ఉద్యమకారులు మరి పృథ్వీరాజ్ గారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ముందు మన గద్దర్ విగ్రహం కావాలి, అదేవిధంగా గోడ అంజనది, అదేవిధంగా అందశ్రీ గారి విగ్రహాలు పెట్టాలి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం ఏంటి అనేది వాళ్ళ యొక్క వాదన. సో ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక ఇష్యూగా తయారైంది. సో అసలు నిజంగానే మరి పృథ్వీ గారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, మరి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం వెనకాల ఎటువంటి రాజకీయాలు ఉన్నాయి ఏంటనేది అనేక రకాలైనటువంటి విశ్లేషణలు అయితే వినపడతా ఉన్నాయి. చాలామంది దీన్ని విభేదిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి, ఇష్యూ ఇంకా పూర్తిగా పబ్లిక్ అంటే దృష్టికి వెళ్ళలేదు. బట్ చాలా మటుకు దీని మీద ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. ఇటు ఆంధ్రాకి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, అందరూ కూడా దీని మీద ఒక రకమైనటువంటి ఇష్యూ అయితే చూస్తూ ఉన్నారు. మరి దీని మీద మరి పృథ్వీ గారు మనతో పాటు ఉన్నారు, ఏం మాట్లాడతారో, ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, మరి ఆయన విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో తెలంగాణలో ఎంతోమంది మన తెలంగాణ ఉద్యమంలో చూసాం. అప్పుడు ఏవైతే విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇది ఆ ఉద్యమం స్పీక్స్ అది. అప్పుడు దాన్ని మనం ఎవరూ తప్పుపెట్టే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆల్రెడీ ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు రెండో ప్రభుత్వం కూడా వచ్చి పరిపాలిస్తూ ఉంది. సో తెలంగాణకు సంబంధించి కాకపోయినా ఆయన యూనివర్సల్ సింగర్ కాబట్టి ఏదైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెడుతుంటే మీరు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. అది కూడా ఏంటంటే ఒక జర్నలిస్ట్ దగ్గర కెమెరా లాక్కున్నాడు, ఆయన దాడి చేశారనే ఉద్దేశంతో మీరు ఆ ఇష్యూని చూశారు. అంతా మనం చూసాం మీడియాలో. ఏంటి అసలు మీకు అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు ఇష్యూ లేకపోయినా విగ్రహం పెట్టడం వల్ల మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం గారికి నేను కూడా అభిమానినే భయ్. ఆయన గాత్రానికి, ఆయన పాటలకు నేను కూడా అభిమానినే. ఓకే, అక్కడ సెకండ్ థాట్ లేదు. కానీ ఇప్పుడు మీరే అన్నారు కదా, విగ్రహాలు ఇంతకుముందు ట్యాంక్ బండ్ మీది పలగొట్టిరని. ఆ దాంట్లో నేను కూడా ఉన్నా. నేను గర్వపడుతున్నా, జీవితాంతం గర్వపడతా. ఓకే, ఎందుకు గులగొట్టిండ్రు, ఎందుకన్నా ట్యాంక్ బండ్లో గుంజాన్లో వారేసినాము, ఎందుకు వారేసినాము, మా ఊళ్ళో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళవి అక్కడ లేవు అని. ఆ కూలగొట్టే టైంలో కూడా శ్రీశ్రీ లాంటి వాళ్ళవి, జాషువా లాంటి వాళ్ళ విగ్రహాలు ఆడు ఉంటే మేము నిలబడ్డాం. కొంతమంది తెలిసి తెలియక, జాషువా హిస్టరీ తెలియక, శ్రీశ్రీ చరిత్రలు తెలియక వాళ్ళు ఉరికొచ్చి తాళ్ళు కట్టబోతుంటే అడ్డం నిలబడ్డాం. మేము కాపాడుకున్నాం ఆ విగ్రహాలను. మాకు ఆ ప్రాంతం మీద, ఆ ప్రాంత ప్రజల మీద, కవుల మీద, కళాకారుల మీద మాకు ప్రేమ లేదని కాదు. కానీ మా ఊళ్ళో సంగతి ఏంటిది, ఇక్కడ అదే అస్తిత్వం గురించి కదా, నా అస్తిత్వం గురించే కొట్లాడినాం. అందుకే ఆ విగ్రహాలు కూల్చి అందులో వారేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ 12 సంవత్సరాలల్లో ఇప్పటికీ మేము అడుగుతూనే ఉన్నాం, అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాం. పర్మిషన్లు ఇస్తలేరు. ఈ గవర్నమెంట్ వదిలేసేయండి, గత 10 సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది. ఈయన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇవాళ ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ పెడుతున్నారు. కానీ దానికన్నా ముందు ఎవరికి పెట్టాలి, ముందు వరుసలో మీరు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు దేశం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి, అన్ని భాషలలో పాటలు పాడిండని. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మా పైడి జయరాజ్ గారు కూడా దేశంలో దాదాపు 9-10 భాషలలో అనర్గళంగా మాట్లాడి యాక్టింగ్ చేసినటువంటి వ్యక్తి. దాదాపు 68 సంవత్సరాలు, అటు 70 సంవత్సరాలు అనుకోండి. 7 దశాబ్దాలు ఆయనే మొత్తం దేశం మొత్తం హిందీలో 20 ఏళ్ళు ఏలిండి ఆయన. పృథ్వీరాజ్ కపూర్ అటువంటి వాళ్ళతో యాక్టింగ్ చేసిన ఆయన. మరి వాళ్ళ పెట్టాలని మాకు అడగడంలో మాకు న్యాయం ఉందా లేదా? మా ఊళ్ళో ఉండాలనా లేదా అనాలనా లేదా? మరి ఆయనకన్నా సీనియరే కదా, మరి ఆయన కూడా సినిమా రంగమే కదా. మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రపోజల్ తీసుకొస్తే దాన్ని ఎవరైనా అడ్డుకుంటే కదా మీరు దాన్ని అబ్జెక్షన్ చెప్పాలి. నేను గవర్నమెంట్ ఏది ముందుకు చేయాలి? ఇప్పుడు వాళ్ళే అనుకున్నారు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులే అనుకొని పెట్టాలనుకో. గవర్నమెంట్ మొదలు ఎవరికి చూడాలి? ఎందుకు ట్యాంక్ బండ్ ఇన్సిడెంట్ జరిగింది అనేది గవర్నమెంట్ సోయలేదా? అంటే రేవంత్ రెడ్డి ఇంతకుముందు వాళ్ళ దగ్గర చెప్రాజ్గిరి చేసినాడు. ఆ పాలకుల గురించి మాట్లాడతాను, ప్రజల గురించి నేను మాట్లాడతలేను. ఆ పాలకుల గురించి మాట్లాడుతున్నా. పాలకుల దగ్గర ఈయన చెప్రాజ్గిరి చేసిన కాబట్టి ఇంకా అవే ఆ చెప్రాజ్గిరి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సోయి ఉండాలి కదా ఈయనకు.
ఈయనకు లేదు సోయి, ఎందుకంటే ఉద్యమకారుల మీద తుపాకీ పట్టినాడు కదా ఈయనకు వస్తలేదు అది. ఇప్పటికి ఇంకా లాఠీ పడుతున్నాడు ఉట్టిగా బయట చెప్పేటందుకు. ప్రజాప్రభుత్వం ఇవన్నీ ముచ్చట చెప్తున్నాడు అంతే తప్ప ఇనుప కంచెలతో వచ్చింది కదా ఉస్మానియాస్టిక్ ఆయనే. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఈ ప్రాంత ఆత్మగౌరవం గురించి, ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాహిత్యం కూడా ఉన్నది. జైలు గోడలలో ఉండి నిజాంకు వ్యతిరేకంగా పాటలు రాసినటువంటి మా దాశరథి, నిజాము నువ్వు బూజురా అని చెప్పి రాసినాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న ఆయన విగ్రహం ఆడ పెట్టాలనా లేదా? అది అడగొద్దా మేము? అన్టచబిలిటీకి వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు వారి విగ్రహం ఉండదా? తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడిండు. మా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే మెప్పవాయే, నా మాట అంటే ఒప్పవాయే, అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పల, అంటేనేమో కంట్లే పడతా అనుకుంటే ఎట్లా పడతా అని చెప్పని అన్టచబిలిటీ మీద రాసిండ్రు. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఎంతో సాహిత్యము, జానపదాలు కావచ్చు, రెయిన్ ఈజ్ ఫాలింగ్ జమ్మా జమ్ లెక్ పిసల్కై గిరిగై హమ్ అని పార్సీ ఇంగ్లీష్లో కలిపి రాసినటువంటి ముచ్చట సత్యనారాయణ గారు జైళ్ళలో ఉన్నాడు. ఆయన జైళ్ళలో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళే మరి పెట్టాలనా లేదా? మరి రావాడ సత్యనారాయణ గారిది పెట్టాలనా లేదా? మరి వీళ్ళందరి ఇటువంటి పెద్ద పెద్దోళ్ళు ఆ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మా సుక్క సత్యయ్య గారిది పెట్టొద్దా? కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిన మా మిద్దరాములు గారిది పెట్టొద్దా? వాళ్ళ విగ్రహాలు మేము పెట్టాలని మేము అడగాలనా లేదా? ఇక్కడ వీళ్ళే కాదు, మా గూడంజన్నది పెట్టొద్దా? గూడంజన్న దొరయేందిరో దొర పీకుడేందిరో అని చెప్పని పాటలు పాడుకుంటా. అంటే ఇక్కడ ఈ ప్రాంత విముక్తి గురించి, ఈ ప్రాంత ప్రజా పోరాటాలు, ప్రజల హక్కుల గురించి వాళ్ళు ప్రజల తరఫుకు నిలబడి సాహిత్యాన్ని పెట్టి వాళ్ళు సర్వం ఓడినటువంటి ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నట్టు. వాళ్ళు కమర్షియల్ ఆర్టిస్ట్ కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు మనీ తీసుకుంటారు, పైసలు వాడతారు, ఓకే, బ్రహ్మాండంగా పైసలు తీసుకుంటారు, వాడతారు. కానీ వీళ్ళందరూ ప్రజా పోరాటాలలో బలైన వాళ్ళు కదా. ఇట్లా చాలామంది, నేను కొన్ని 100 పేర్లు చెప్తాను నేను ఇట్లా, ఓకే, నేను కొన్ని మచ్చుకు ఉదాహరణకు చెప్తున్నా. మరి వీళ్ళందరి విగ్రహాలు ఉండాలని మాకుండదా? మరి విగ్రహాలు ఆడ కింద ఎందుకు బలగొట్టారు? చాలామంది ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, సంకుచిత స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు ప్రతిసారి అవమానించుకుంటారు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా మళ్ళదే భాష మాట్లాడితే మీరు ప్రపంచ ప్రఖ్యాత యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లు ఎక్కడ ప్రజెంట్ చేయలే కదా. నేను మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఇది బాలసుబ్రహ్మణ్యం గారిని నేను వ్యతిరేకించడం గురించి మాట్లాడతలేను, నేను మా అస్తిత్వం గురించి చెప్తున్నాను. మా నేరెళ్ళ వేణుమాధవ్ గారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లలో కూడా ప్రోగ్రాంలో ప్రజెంట్ చేసిండు. ప్రపంచంలో ఎవరి గొంతు, నీ గొంతు అయినా ఇట్లా కూర్చొని ఇంటే మిమిక్రీ చేయగలిగే వ్యక్తి, సత్తా ఉన్నటువంటి వ్యక్తి. నేను అందరు మాట్లాడేది పద్మశ్రీల గురించే చాలామంది నేను మాట్లాడేది. తనకు వచ్చినాయంటే వీళ్ళకు కూడా వచ్చినాయి. మరి అటువంటి వ్యక్తిది మరి మా ఇక్కడ అది గౌరవమా కదా తెలంగాణకు? మరి అనేది ముందు పెట్టాను. ఎవరు ముందు చనిపోయినరు? ఎవరు ఎక్కువ? అక్కడికి వస్తే సీనియర్లు వాళ్ళు ఎవరు ముందు చనిపోయిన, మరి వాళ్ళ విగ్రహాలు ఉండాలా లేదా? అవి మేము అడుగుతున్నాం. మా అస్తిత్వం గురించి మేము మాట్లాడుతున్నాం. మా శంకర్ సారంగపాణి జానపదాలకు నిలయమైనటువంటి వాళ్ళు జానపదాలను ఎక్కడికో ఇంకో స్టేజ్కి తీసుకుపోయినట్టు వాళ్ళది పెట్టాలనా లేదా? మా గద్దర్ అనేది పెట్టాలనా లేదా? మరి ఇవన్నీ మేము అడగొద్దా? జనానికి ఎట్లా తెలవాలి? ఇప్పుడు మా ఓలై లేవు అనేటందుకు నేను చెప్పిన మీ శ్రీశ్రీ, మా శ్రీశ్రీ, మీరు జాషువా అంటారు, మా జాషువా, మా వాళ్ళు మేమేమనుకున్న హక్కునే చేసుకున్నాం కదా. కానీ మీకు అది లేదు కదా, ఆ ఆలోచన మీకు వస్తలేదు కదా. ఇంకొకటి చెప్తున్నా ఇక్కడ, ఇదే బాలసుబ్రహ్మణ్యం మీరు అడగొచ్చు క్వశ్చన్, చాలా మంది అంటున్నారు, అరే దీనికి కళలకు ప్రాంతం ఎక్కడిది అడుగుతున్నా. ఇదేంటంటే ఇప్పుడు కళలకు ప్రాంతం లేదు, కళాకారుల మీద కూడా ఇటువంటి రాజకీయాలు అనేవి కూడా కామెంట్లు వస్తున్నాయి, రకరకాల కామెంట్లు. ఇంకొకటి, మీరు చెప్పినటువంటి ఈ కళాకారులందరూ ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఈ ఉద్యమం చేయాలి. కానీ ఆల్రెడీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రపోజల్ పెడితే ఆయన దానికి యాక్సెప్ట్ చేశారు కాబట్టి పెడుతున్నారు అక్కడ. దీంట్లో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి విగ్రహాలు మేము అడ్డుకుంటే కదా అనేది కూడా ఇక్కడ వాదన వినపడుతుంది. ఇగో ఈ విగ్రహము ఇప్పుడు మీరు అంటారు కదా, మీరు కోరుకున్న విగ్రహం అని, ఇగో అప్లికేషన్లు ప్రభుత్వం ముంగట ఉండి కొన్ని ఏండ్లు అవుతున్నది అబ్బా. ఇగో శంకర్ సారంగపాణి, గండార బాయి కాడబొల్ల చిన్నది, పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మ నిత్తునా దానివో నిత్తునా అని, అంటే తెలంగాణ జానపద మాండలికాల మీద చేసినటువంటి వాళ్ళ వీళ్ళు ప్రముఖులు. వీళ్ళ విగ్రహాలు చేపించి పెడతామని అప్లికేషన్లు పెడితే ఇది 10 ఏళ్ళకి ఎక్కువ అయిపోయింది. 10 ఏళ్ళకి అరే నేనేమంటున్నా, అప్లికేషన్లు పెట్టి ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా క్లియర్ చేయలే కదా. ఇగో పక్కకున్నటువంటిది ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళ చనిపోయింది అబ్బా. ఇగో నేను చూపిస్తా, ఇగో ఈమె సంధ్యక్క, ఒకసారి చూపియండి. సంధ్యక్క శంకరన్న వైఫ్, ఈమె నేను ఇప్పుడు శంకరన్న వైఫ్ చనిపోయింది క్యాన్సర్ తోటి. ఈమె కూడా అద్భుతమైన సింగర్. పక్కకున్నటువంటి కొడుకు, శంకరన్న కొడుకు, తన కూడా క్యాన్సర్తో చనిపోయిండు. ఇద్దరు చనిపోయినరు. ఫస్ట్ తల్లి చనిపోయింది, తర్వాత తను. ఇప్పుడు
ఈ జానపదాలకి విగ్రహాలు అయితే చూసారు కదా, జానపదాలకు ప్రాణం పోసినటువంటి ఇటువంటి వాళ్ళు, వీళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు, మా ప్రణయాన్న ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నేను అంటే చాలా పేర్లు ఉన్నాయి కానీ సార్, అయితే ఇప్పుడు వీళ్ళ విగ్రహాలు, వీళ్ళ కుటుంబాలు మొత్తం ఆగమైపోయినాయి కదా. కుటుంబాలు ఎవరు పట్టించుకున్న పాపన పోలే కదా. వీళ్ళని కూడా గౌరవించాలి, ఇటువంటి వాళ్ళని గౌరవించాలని ఉండాలని ఎవరు మేము కూడా పెడుతున్నాం. నేను ఉట్టి వాళ్ళ గురించి అంటే ఆంధ్ర పాలకులతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి పాలకులది కూడా మోసం ఉన్నది ఇలా. నేను వాళ్ళని కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ది కూడా ఉన్నది ఇలా భాగము. వీళ్ళకి ఇటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడినాం కదా. మాట్లాడుతున్న వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు కదా. నీకు అంత తొందరగా టక్మని ఎట్లా వచ్చింది? ఇప్పుడు వాళ్ళే పైసలు పెట్టుకుంటున్నారు. మరి పైసలు పెట్టుకుంటే మేము కూడా పైసలు పెట్టుకుంటాం. మీకు శాత కాకపోతే, మీకు ఆలోచన లేకపోతే చెప్పండి, మేము కూడా పెడతాం. అసలు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాల్సిన పని అది. మేము చెప్తే చేసుడు కాదు అది. ఎవరు చెప్తే చేసిరని చెప్పి నువ్వు తెలంగాణ తల్లిని విగ్రహం మార్చినావు కదా. బతుకమ్మ లేకుండా చేసినావు, అస్తిత్వం లేకుండా చేసి నీ చేతి గుర్తు పెట్టుకుని ఉన్నావు కదా. ఎవరు అడిగితే చేసినావు నాయన నువ్వు? ఎవరు అడిగితే నీ రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముంగట తెలంగాణ ప్రజలను అవమానపరిచేటట్టుగా ఎవరు అడిగితే పెట్టినావు? రాజీవ్ గాంధీ అడిగిందా? రాహుల్ గాంధీ అడిగిందా? సోనియా గాంధీ అడిగిందా? అమరుల స్మృతి వనంకును దీనికి మధ్యలో పెట్టింది చూసినావా? అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి ఉండాలి, తల్లి విగ్రహం ఉండాలి కదా. అక్కడ రాజీవ్ గాంధీ ఎవరు అడిగితే పెట్టినావు నువ్వు? ఎవరు అడిగితే నువ్వు ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటున్నావు మైత్రివనంలో? తనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఎన్టీ రామారావుకు. ఎకరాలలో భూమి ఉన్నది, కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి కదా. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళవి అక్కడ ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? మా చెన్నారెడ్డి విగ్రహం ఉందా ఆంధ్రాలో? ముఖ్యమంత్రి సమైక్యాంధ్రంలో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూపించండి. మా అంజయ్య గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి చూపించండి. మా పివి నరసింహారావు పేరు మీద ఒక జిల్లా చేయండి, మీ ఆంధ్రాలో చేయండి. ఇలా అంటారుగా తెలుగు ప్రజలు అని చెప్పని, ఇవన్నీ చాలా మంది. ఇదంతా రాజకీయం. నేను రాజకీయం మాట్లాడతలేను, అస్తిత్వం గురించి నా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇది నేను ఇప్పటి నుంచి కొట్లాడేది కాదు. ఇది నా కోచ్ తెలిసినప్పటి నుంచి మేము దీని మీద కొట్లాడుతున్నాం. వాస్తవంగా ఆంధ్ర పాలకుల చేతులలో జరగలేదు న్యాయం. ఇక్కడ అస్తిత్వాన్ని గౌరవించేటువంటి సంస్కారం వాళ్ళకు లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర బ్రోకర్గిరి చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి అసంటోడు చెప్పులు మోసింది కాబట్టి ఇప్పుడే అదే దాంట్లో ఉన్నాడు ఆయన. నేను చాలా తీవ్రమైన పదజాలంతో ఎందుకు వాడుతున్నా అంటే, ప్రతిసారి తెలంగాణను ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా ప్రతిసారి అవమానపరుస్తున్నాడు. ఇప్పుడు నేను అక్కడికి పోయినా ఆయన దాడి చేసిండు. ఎవరు? శుభలేఖ సుధాకర్ ఉల్టా రివర్స్ దాడి చేసిండు. మేమనే కాదు, ఇప్పుడు మీరే చెప్పారు మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్లో. ఇది ఎక్కడ అహంకారము? ఇది ఎక్కడ కథ? మీరు గౌరవంగా సార్ అని మాట్లాడుకుంటా, బాయ్ సాబ్ అని మాట్లాడుకుంటా, అన్నగారు అని మాట్లాడుతుంటే ఆయన ఆవేశానికి పోయి ఇప్పుడు తన ఏంది అక్కడ ఒక డైరెక్టర్ కాదు, ఓ అటెండర్ కాదు, లేకపోతే ఆయన ఏమైనా చూసుకుంటే అది ఇప్పుడు కెమెరా పోతే విజువల్ తీసుకుంటారు కదా, ఎవరైనా మీ కెమెరా అయినా కామన్ తీసుకుంటారు కదా. ఆయన ఉల్టా దాడి చేసి ఇది ఎక్కడిది అహంకారం? ఏంది ఎక్కడ కథ అంటే ముఖ్యమంత్రి మీ చేతులు ఉన్నాడా? నాకు అర్థం అవుతలేదు ఎంత. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, జైళ్ళ పాలైనటువంటి వాళ్ళు, ప్రజల గురించి పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజా సాహిత్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వాలు గౌరవించినటువంటి వ్యక్తులయ్యి మా ఊళ్ళో కూడా విగ్రహాలు పెట్టడం అనేది తప్ప? ఈ మాట మాట్లాడు కరెక్టా కాదా? మరి కళలకు ప్రాంతానికి అన్నప్పుడు మరి ఇక్కడ ఊళ్ళో అయితే మాకు కావాలన్నా? ఇప్పుడు మైకేల్ జాక్సన్ పెద్దోడ, ప్రపంచంలో పెద్ద హీరో, ఆయన తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు మా ఊళ్ళో పెట్టకుండా ఆయన పెడతామంటే ఎవరు నూకుంటారా? ఇప్పుడు దీనిలో ఇంకొకటి చెప్తున్నా నేను, ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, జే హే తెలంగాణ ఇప్పుడు ఒక భీకరమైన సెంటిమెంట్ జరుగుతుంది. దాని గురించి ప్రాణత్యాగాలు జరిగినాయి ఇక్కడ. చాలా కొన్ని వందల మంది చచ్చిపోయారు కదా. అరే తుపాకీ తూటాలకు ఛాతిని ఎదురొడ్డి చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు ఇక్కడ. మీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ సైన్యంలో ఉండొచ్చు, కానీ మా ముచ్చలెత్తనారాయణ గారు అసలు వారసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ కూడా తుపాకీ తూటాలతో 369 మంది చచ్చిపోయారు కదా, ఇట్లా ఛాతి తనాయించి. నీ చరిత్రలో పెట్టిన మా చరిత్రలు ఎక్కడ లేదు, మా దాంట్లో ఎక్కడ లేదు. కానీ ఆత్మహత్యలు చేసుకొని కూడా చనిపోయినారు కదా. ఇటువంటి వాళ్ళందరి ఎందుకు వాళ్ళందరూ చనిపోయింది దేనికి? ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటందుకు వాళ్ళంతా చనిపోయినారు. మరి అటువంటి జనం గురించి పనిచేసినటువంటి వాళ్ళు, ఆ జన సాహిత్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తులై మేము అడుగుతున్నాం. వాళ్ళంతా కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా. మా గోరెటెం కన్నా కమర్షియల్ ఆర్టిస్ట్ కాదు. వీళ్ళందరూ పల్లెల గురించి, సమస్యల గురించి పాటలు రాసిన వాళ్ళంతా కూడా అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు, నేను రాను బిడ్డు గండేల దవాఖానకు అని రాసిన రచయిత పైసల గురించి రాయలే, ప్రజా సమస్యల గురించి రాసిన. ఆంధ్ర ప్రాంతాల్లో తుఫాన్లు వచ్చి కొట్టుకోబోతుంటే పాటలు రాసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా. వాళ్ళందరూ పైసల గురించి కాదు. మరి టాప్ స్థానంలో ఎవరు ఉండాలి? ఇక్కడ ఒక దిక్కు కమర్షియల్ సింగర్స్ ఒకరు, ఇక్కడ వీళ్ళొకరు. మా శ్రీనారాయణ రెడ్డిది విగ్రహం పెట్టారు, ఒక ఆయన కూడా కమర్షియల్ అనుకుందాం, ఆయన తెలంగాణ వాది కాదు, పక్కకు పడదు. అవును, మరి వారిది కూడా పెట్టలేదు కదా. మా ప్రభాకర్ రెడ్డి గారిది ఎందుకు పెట్టరు? ఆయన ఉల్టా ల్యాండ్ ఇచ్చిన 1000 కోట్లు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉన్నది మీకు ఎరికేనా? ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఒక దిక్కు జనం అంటే ప్రజా సమస్యల మీద జైళ్ళకు పోయిన ఉదాహరణ ఒక దిక్కు అయితే,
జయ జయ తెలంగాణ పాట పాడమని చెప్పని తన దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగితే పైసలు కూడా తీసుకున్నాడు ఆయన. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, అది వచ్చింది కదా, అది వచ్చిన తర్వాత పోయిన తర్వాత పైసలు పాడన్నాడు. స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదం నేను వద్దని చెప్పిండు, పాడలేదు. మరి పాడినటువంటి రామకృష్ణ గారికి మీరు ఇచ్చిన గౌరవం ఏంటిది? ఈ గవర్నమెంట్ అడుగుతున్నా, ఆ గవర్నమెంట్ అడుగుతున్నా, వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా చూసిండ్రా అసలు? ఆయన ఎక్కడ రామకృష్ణ వారు కూడా ఆంధ్రాకి వెళ్ళి కదా, విజయనగరంకి వెళ్ళి కదా. ఇవాళ నేను చెప్తున్నా, నాకు ప్రాంతీయ విద్వేషాలు ఎట్లయితే మేము జాష్వాది మన జాస్వాది వీళ్ళ విగ్రహాలు ఎట్లయితే మేము ఇక్కడ రక్షించుకున్నామో, శ్రీశ్రీ విగ్రహాలు రక్షించుకున్నామో, ఇలా రేపు రామకృష్ణ గారి విగ్రహంలో కూడా నేనే వచ్చి 2 గిట్కెలు పెడతా. నాకు లేదు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని, నాకు లేదు. మీరు రాజకీయాలను మాట్లాడకుండా, మీకు తెలిస్తేలోక మాట్లాడకూరు, మీరు అక్కడ ప్రాంతము లీడర్లు మాట్లాడుతురా, ఎవడన్నా రెచ్చగొడుతున్నా నాకు తెలియదు. కానీ నేనే ఇటుకలు పెడతా అని చెప్తున్నాను. ఆంధ్రాలో పెడితే ఆంధ్రాలో ఇటుక పెడతాం, మీరు పెట్టకపోతే మేము కూడా పెడతాం వచ్చి. కానీ అక్కడ ఈయన విగ్రహం పెడతామని చెప్పి రాజమండ్రిలో వాళ్ళ సోపతోళ్ళు అంతా కలిసి పైసలు వేసుకొని విగ్రహం తయారు చేస్తే పెట్టనీయలేదు. అబ్బాడా తెలంగాణ పాట పాడినని పెట్టనీయలే. మీకున్నది అది, మీకున్నది. అందుకే అడుగుతున్నాయి. అలా పివి నరసింహరావు పేరు పెట్టి మీరు ఒక జిల్లా చేయండి, చేయండి, బరాబర్ చేయండి. మా చెన్నారెడ్డి గవర్నర్గా చేసి, చెన్నారెడ్డి గారు గవర్నర్గా చేసిండ్రు, వారి పేరు మీద కూడా ఒక జిల్లా పెట్టండి. ఒప్పుకుంటాం, అప్పుడు ఒప్పుకుంటాం. మరి మీ పేర్ల మీద ఇక్కడ కొన్ని వందల విగ్రహాలు మేము ప్రదక్షిణ చేస్తున్నాం కదా, రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు వీళ్ళందరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా. మరి మా ప్రాంతంలో ఒక 50 చూపిరు, నేను 500 చూపిస్తా. కాసు బ్రహ్మానంద 369 మందిని కాల్చి చంపిన దుర్మార్గుడు, ఒక రాక్షసుని విగ్రహము కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద ఆయన విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆయన పేరు మీద పార్క్ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజలకు కూడా అవమానమే. బరాబర్ మాకు స్టేజ్కి వచ్చినాడు, పార్సల్ చేసి ఆడికి పంపుతాం. మా జనాల మీద, మా యువకుల మీద తుపాకీ తోటాలతో చిన్ని చేసిండు, ఛాతులను చిన్ని చేసినాడు. ఎక్కడికక్కడ చేసి రక్త తర్పణం చేపించినటువంటి దుర్మార్గుని విగ్రహము ఇంకా నా గడ్డ మీద, నా తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. దాని చుట్టే మంత్రులు తిరుగుతుంటారు. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి కూతవేట దూరంలో ఉంటాడు. కానీ వాళ్ళకి ఈ ఆలోచన రాదు. కానీ బరాబర్ ఆ విగ్రహాలు తీసే రోజు వస్తుంది. మా సొంటలం బతుకున్నాం, బరాబర్ చేస్తాం. కానీ ఇక్కడ కంపారిజను బాలసుబ్రహ్మణ్యంతో తర్వాత కాసు బ్రహ్మానంద కంపారిజన్ కాదు. ఈయన ఒక డిఫరెంట్, తన డిఫరెంట్. మళ్ళీ చేసి దాన్ని కలపకండి. కానీ బరాబర్ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం నా చేతిలో రాజ్యం ఉంటే గడపార పెట్టి ఆయన కూడా ఒక 100 ముక్కలు కొట్టాలని ఉన్నది. నాకైతే ఉన్నది చెప్తున్నా. అంటే అంత దుర్మార్గుడు కదా, తనని ఇక్కడ గౌరవించేది ఇక్కడ అయినా కానీ నా తెలంగాణ ప్రజలు ఇంకా దాని మీద దాడి చేయకుండా ఆపుతున్నారు. కానీ ఓ రోజు వస్తుంది రాజ్యం మా సొంటల చేతులలో వస్తుంది. మేము ఉంటామో వస్తాం తరాసంగతి, మా సొంటల చేతుల రాజ్యం వస్తుంది. వచ్చినాడు బ్రహ్మానందరెడ్డిల విగ్రహాలు ఇక్కడ ఎవడైతే ఇక్కడ యువకులను ఎంబడబడి చంపినరో వాళ్ళ విగ్రహాలు పడగొట్టే రోజు వస్తుంది. బరాబర్ పడగొడతాం. ఇది బరాబర్ చెప్తున్నా. ఉన్నది మన పృథ్వీ గారు, తెలంగాణ సెంటిమెంట్ ద్వారా రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. ఇప్పుడు ఆ ఫలాలను కూడా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయో లేదో మీలాంటి వాళ్ళే చెప్పాలి. సరే, తెలంగాణ వచ్చింది, ఇప్పుడు నీళ్లు నిధి నియామకాలు ఎంతవరకు వెళ్తున్నాయని పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలు రగులుస్తున్నారు. వీళ్ళకి అసలు పని పాట లేదా, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? పాపం వాళ్ళు అర్బులబ్బా, వాళ్ళకు తెలియదు. పాపం వాళ్ళకు తెలియనట్టున్నది. వాళ్ళకు పుస్తక జ్ఞానం లేనట్టున్నది, లోక జ్ఞానం లేనట్టున్నది. నాది నా కుటుంబము, మా నాయన మా ఊరికి మొట్టమొదటి సర్పంచు, సమితి ప్రెసిడెంటు, ఎమ్మెల్యే, మంత్రి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో MBA PhD చేసిన నేను. ఓకే, నాకు డాక్టరేట్ హోల్డర్ను. మా జీవితం అంతా ఉద్యమాలు. మా అన్నీ అందరు రాజకీయ నాయకులు లెక్క కాదు. మాది చిన్న ఫ్లాట్ ఇట్లా ఎవడన్నా వస్తే చూసుకొని పోరు మీ అందరూ ఎవరన్నా. మేము రాజకీయాలు చేస్తుంది కాదు. ఈ ప్రాంత ఆత్మగౌరవం గురించి పనిచేసేటోళ్ళం మేము. ఓకే, మేము గౌరవంగా బతకాలే, మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాము, సేమ్ టైం మాకు కూడా గౌరవం కావాలనుకునే బాపతోళ్ళం మేము. ఓకే, మా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ సపరేట్ ఉండే, ఆంధ్ర ప్రాంతము మద్రాస్ దాంట్లో ఉండే. మీకు మాకు పొసుగదని చెప్పని అనుకుని అప్పటి నుంచే వద్దు కలిపొద్దన్నప్పటి నుంచి కొట్లాడుతున్నటువంటి కుటుంబం మాది. ఓకే, ఇప్పటి నుంచి తెలియని వాళ్ళు మాట్లాడుతారు. కొంతమంది నిన్న ఎవరో వీడియో పెట్టింది పాపం, ఒక ఆమెకు తెలియదు, పుస్తక జ్ఞానం లేదు, లోక జ్ఞానం కూడా లేనట్టున్నది. వాళ్ళ తాత అని చెప్తున్నది, సంగంరెడ్డి సత్యనారాయణ వాళ్ళ తాత మంత్రి ఉండి అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. తెలుసుకోండి. ఇంకోటి ఏంది, సాకలైలమ్మ కూడా తెలియదు, కంచాయిలమ్మ అని చెప్పి మాట్లాడుతున్నారు. గింత అర్బకులు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను కొన్ని పదాలు వాడాల్సి వస్తుంది. నేనేం తప్పు ఏమంటున్నా అంటే అట్లా మాట్లాడకండి. మాట్లాడితే ఏంటంటే జనాన్ని కూడా నెగటివ్ పోతుంటుంది. అది తప్పది. అది మీరు అట్లా జ్ఞానం తెలుసుకోండి. ఎవరి గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇంటలెక్చువల్ డిబేట్ డిస్కషన్ జరగాలి. మీరు కూడా నార్మల్ లెక్క మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మేము ప్రాంతీయ విద్వేషాల గురించి కాదు కదా మాట్లాడేది, అస్తిత్వం గురించి అంటున్నా. ఇప్పుడు నేను విద్వేషాలు రెచ్చగొట్టాలనుకో వచ్చింది పొద్దు గారు. నేను ఒక్క నిమిషం, ఒకవేళ మా లోపలనే దురుద్దేశం ఉండేదంటే నేను ఆడపోయి జనానికి వాయిస్ ఎందుకు ఇస్తాబా? గడపార పెట్టి దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తాం. చేస్తలేం. మాకు ఆ గౌరవం ఉన్నది. బాలసుబ్రహ్మణ్యం గారు కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా ఉన్నది. అరే మరి మా స్వేచ్ఛ ఉందా లేదా?
దానికి వాదము సెంటిమెంట్ రేపు సెంటిమెంట్ కాదు అది. కొన్ని ఏళ్ళ నుంచి కొంతమంది ఇక్కడ దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి కొంతమంది రాజకీయ వ్యవస్థతోటి ఇలా జగన్ ఆస్తులు సంపాదించిండు, చంద్రబాబు ఆస్తులు సంపాదించిండు. ప్రజలకేమైనా అక్కడ ప్రజలకు ఒరిగిందండి? అక్కడ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ బతుకుతున్నారు కదా. కానీ ఇక్కడికి వచ్చి బతుకుతున్నప్పుడు మేము మమ్మల్ని అక్కడ చేసుకున్నాక మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు కూడా మళ్ళీ మేమే దాడి చేస్తాం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా ఆంధ్ర ప్రాంతం, ఓకే, ఎక్కడ ఖమ్మం అంటే బార్డర్ ఆంధ్రనే, మాకు ఆంధ్రనే ఖమ్మం అంటే, ఓకే. మీకెన్నడా ఉన్నదా? నాకు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు, మరి ఇక్కడ విద్వేషాలు లేవు కదా. ఇక్కడ మేము పొట్టకుట్టి కోసం వచ్చిన వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మేము సీఎం రమేష్లు, లగడపాటి వాళ్ళు అటువంటి వాళ్ళ గురించి మాట్లాడినాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆస్తులు ఇల్లీగల్గా సంపాదించినటువంటి వాళ్ళు, మెగా కృష్ణారెడ్డి అటువంటి వాళ్ళు మీకు దోపిడే బిజినెస్ చేసేటోనికి ఎప్పుడైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ. సో మేము ప్రజలుగా మరి అక్కడ వాళ్ళ కొరగలే, ఇక్కడ వాళ్ళ కొరగలే. కానీ ఇప్పుడు నేను అనే దాంట్లో కూడా మరి తన చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాలి. అక్కడ ప్రజలు కూడా ప్రాబ్లం ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు తెలుసా అందరూ, తెలంగాణ ఏమైనా ఇలా అయ్యా జాగీరా ఇట్లా మాట్లాడుతున్నారు, ఇదే డైలాగ్ వస్తుందని అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మా అయ్య జాగిరే, బరాబర్ మా అయ్య జాగిరే. భారతదేశం అంటేనే ఇట్స్ ఫెడరల్ స్టేట్. చిన్న చిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, విభిన్న కట్టుబాట్లు, విభిన్న దేవతలు ఉన్నటువంటి ప్రాంతం భారతదేశం. ఇట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. 500 పైన 560 పైన సంస్థానాలు కలిసి వచ్చినటువంటి భారతదేశం. అందుకే నా ఐడెంటిటీ ఉన్నది. నా తెలంగాణ తల్లి నా ఐడెంటిటీ, ఆంధ్ర మాత నీ ఐడెంటిటీ. ఓకే, ఎస్, బరాబర్ మా అయ్య జాగిరిది, మా అయ్యల జాగిరిది తెలంగాణ. బరాబర్ నువ్వు అట్లా మాట్లాడితే మేము ఇట్లనే మాట్లాడతాం. మా అయ్యల జాగిర్. కానీ ఎవరు వచ్చినా కానీ హక్కున చేసుకునేటువంటి సంస్కారం ఉన్నది మాకు. మీరు ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు, మీ అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారు కదా. ఎస్, మా సంస్కృతి, మా సాహిత్యము, మా సాంప్రదాయాలను గౌరవించినటువంటి వ్యక్తులు మీకంత ఇజ్జత్ ఉంటే నీ ప్రాంతంలో పోయి బతుకురా భయ్. ఇప్పుడు కూర్చొని మా దగ్గర ఎందుకు మాట్లాడుతాం? నీకు అహంకారం ఉన్నని గురించి చెప్తున్నా నేను. బరబ్బర్ నేను మా శ్రీశ్రీ అని చెప్తాం, మా జాషువా అని చెప్తాం. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు చెప్తాం మేము. మీకు ఆ సంస్కారం లేకపోతే, పోయాడ పోయి ఆ విజయవాడలో పోయి సావుండ్రి పడి, లేకపోతే ఆ సముద్రంలో పోయి సావుండ్రి. ఇంకా మిమ్మల్ని ఎవడు మార్చలేడు. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవడు మార్చలేడు. మీరు అట్లా మాట్లాడితే మాత్రం మేము ఇట్లనే మాట్లాడతాం. ఎవడు బతుకొచ్చిండు ఇక్కడ నుంచి అక్కడికి బతుకొచ్చి మాట్లాడతలేం మేము. మీకు బతుకు లేక అక్కడ బతుకు లేక ఇక్కడ వచ్చి బతుకొచ్చి మీరు మా మీద పెత్తనం చేసి మాట్లాడుతున్నారు చూసినావా, అటువంటి వాళ్ళకు బరాబర్ మాట్లాడతాం. లేదు మీకు మాతోని వియాలు అందుకొని మాతోని మంచిగా ఉంటాడు అనుకున్నావా, ప్రాణం ఇస్తాం మీకు మేము. మా తెలంగాణలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం. మా వాళ్ళు పోయి పెద్ద పెద్ద ఉద్యమాలలో పోయి చచ్చిపోయిన వాళ్ళందరూ ఈ ప్రాంతం గురించే కాదు, పేద ప్రజల విముక్తి కోసం పోయి నక్సలైట్లై కొట్లాడి చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. నేను తుపాకులను సపోర్ట్ చేయ, కానీ ఇక్కడ కాదు, ఛత్తీస్గఢ్ అడవుల ప్రాంతాల్లో పోయి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అసలు వాళ్ళకి ఏం తెలియని ప్రాంతాల్లో పోయి అడవి మనుషుల దగ్గర పోయి కూడా వాళ్లకు చదువులు నేర్పించి చేసి సంస్కారవంతులను చేసినటువంటి వాళ్ళ జాతులు మాది. మీ దగ్గర కూడా లేరని చెప్తలేం మేము, చెప్తున్నాం. వాళ్ళని గౌరవిస్తామని చెప్తున్నాం. మళ్ళీ కొండపల్లి సీతారామయ్య, కేఈ సత్యమూర్తి గారు మేము కూడా గౌరవిస్తాం. కానీ ఇక్కడ నుంచి చాలా మంది యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా పోయారు కదా. కానీ మీరు ఆ సంస్కారం కనుక మీకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లా ఈ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం మేము పర్మనెంట్గా ఎస్, మీరు మమ్మల్ని శత్రువులు చూస్తే మేము మిమ్మల్ని దోస్తులు కూడా ఏం చూసే పరిస్థితి ఉండదు. మేము కూడా అంతే, మా కట్టుబాట్లు మాకున్నాయి, మా ఈ ప్రాంత అస్తిత్వం మాకున్నది. బరాబర్ మేము ఇది మా అయ్య జాగీర్, మా తాతల జాగీర్ తెలంగాణ. ఎవడన్నా కాదు అనేటోడు ఉంటారు, ముంగట్టుకొచ్చి మాట్లాడమని ధైర్యం. మెసేజ్లు కాదు, ఏడుకొస్తారో రవీంద్ర భారతికి వస్తారా మాట్లాడదాం, ఇంకెక్కడికి వస్తారో రమ్మని చెప్పు. మీ ముఖ్యమంత్రి ఇప్పుడు మీకు తాబీదారు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, ఆయన వస్తాడా? ఆయన జోకర్ గాని ఎవడన్నా వస్తాడా? మీ జోకర్ గాని చంద్రబాబు జోకర్ గాని ఎవడన్నా వస్తాడా? మాట్లాడతాం. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడతలేను. నేను ఒక ఇజం గురించి మాట్లాడుతున్నా. ఎస్, మాది తెలంగాణ ఇజం. మా అయ్య జాగీర్ మీద ఎవడన్నా వస్తే బిడ్డ ఒళ్ళు పలుగుతుంది. రాండ్రి ఆలోచనతో ఏ డిస్కషన్ ఎక్కడ చేస్తారో చేయని చెప్దాం. ఈ విగ్రహాల గురించి కూడా మాట్లాడదాం. మళ్ళా బాలసుబ్రహ్మణ్యం గారిని అవమానించి కూడా నేను మాట్లాడతలేను, అది కూడా చెప్తున్నా. అవమానించి కూడా మాట్లాడతలేను. పెట్టడానికి మీకు ఇబ్బంది ఏం లేదు. నా ఓళ్ళ గురించి ఫస్ట్ నువ్వు పెట్టు, నా ఓళ్ళై ఫస్ట్ పెట్టు, నా తెలంగాణలో పెట్టు, మా ఓళ్ళై పెట్టు. ఇలా నా అని కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు అట్లా అహంకారంతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతున్నా. మా జాగీర్లా మా ప్రాంతంలో నీకు ఇష్టం లేకుంటే నేను వచ్చి మీ దగ్గర వచ్చి నేను ఉండలేను. ఓకే, ఉండలేను. మా హక్కును చేసుకుంటూ వస్తాం కావచ్చు. మీరు ఈడికి వచ్చిరు కదా, మీరు ఈడికి వచ్చి మీరు బతికేందుకు వచ్చి మీరు మా మీద అట్లా మాట్లాడితే 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజిరి 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 కిలకిల జాలపుతాడు అని ఉద్యమ పాటలు వచ్చినాయి అబ్బా. అప్పుడు 12 సంవత్సరాలనే వీళ్ళ బుద్ధి మారలేదు పాలకులదని చెప్పని అప్పుడు రాసిరు. 70 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఇంకా మీ బుద్ధులు మారతలేవు. కొంతమంది మార్చుకోండి, మీరు మార్చుకోండి.
మీరు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా ఇలాంటి సెంటిమెంట్లు రగిలించడం వల్ల ఏమైనా రాజకీయ కోణం ఉందా అనేది రకరకాల నేనేమంటున్నా అంటే సెంటిమెంట్లు ఎందుకు వస్తాయి? సెంటిమెంట్ ఏంటిది? నాకు అవమానం జరిగినప్పుడు నేను మాట్లాడితే సెంటిమెంట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నీ అయ్యా జాగీరా అని మాట్లాడినావు, ఎస్ నా అయ్యా జాగీరా అని అంటున్నా, సెంటిమెంట్ అది వస్తుంది. ఇక్కడ సెంటిమెంట్ ఒకటే కాదు కదా, దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలతోటే రిజల్ట్ తెలంగాణ కదా, అంతే కదా, క్లియర్ కట్గా. మరి ఇంకా నువ్వు ఇంట్లో రాజకీయమే ఉన్నది. అబ్బా పృథ్వీరాజ్ ఉన్నారు పొద్దుగాల ఎలక్షన్లో నిలబడుతుందా, ఒకవేళ నిలబడ్డానుకో ప్రజలు అది కరెక్ట్ అనుకుంటే ఓటేస్తారు, లేకుంటే ఓటేయరు కదా. సెంటిమెంట్ ఎవరు? ఇప్పుడు మీరు ఒక నిమిషం, మొన్న ఒక సంఘం కమ్మ సంఘం వాళ్ళు వచ్చి వాళ్ళంతా మేము పెట్టాలి విగ్రహం పెట్టాలి మైత్రివనం కాడ అని తిరుగుతున్నారు కదా. మరి మీకు కొద్దిగానన్నా కూడా అనిపిస్తలేదా ఇక్కడ వాళ్ళు కూడా పెట్టాలి కదా? మరిగా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు ఎందుకు రాలేదు? మీ లోపల మానవత్వం లేదా? మీ లోపల కులవాదం ఉన్నదేనే కదా మీరు ఆ సంఘాలలో వచ్చిపోయి కలుస్తున్నారు కదా. మరి ఎవరు నక్కున చేర్చుకుంటలేరు? మీరెందుకు మా పైడి జయరాజ్ గురించి మీరెందుకు ప్లకార్డులు పెట్టుకోవాలి? సపోర్ట్గా కూడా కొంతమంది ఏం కామెంట్ పెడుతున్నారంటే, నిజంగానే మరి గద్దర్ గారు పోయి చాలా రోజులు అవుతుంది, అందశ్రీ గారి విగ్రహం పెట్టాలి, మరి అన్న అన్న మాటల్లో తప్పేముందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవమే కదా మరి. అరే మరి నేను అడుగుతున్నా కదా, నా ఆస్తి ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందా? గదరన్న విగ్రహం పెట్టిందా? మా గదరన్నకి ఇస్తాను, నాకు భూమి కూడా ఇప్పటిదాకా పత్తలేదు, తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. ఇవన్నీ వీళ్ళు పాలిటీషియన్స్ ఆర్ డిఫరెంట్, ప్రజలు డిఫరెంట్ అబ్బా. పాలిటీషియన్స్ ఈ పాలిటీషియన్స్ అందరూ ఒకటే, ఇక్కడోళ్ళు పాలిటీషియన్లు అక్కడోళ్ళు పాలిటీషియన్స్ అందరూ ఒకటే. కానీ నేను మాట్లాడుతున్నది అస్తిత్వం గురించి. ఒకవేళ ఈయన ఆ ఫ్రిక్షన్ రాకుండా ఉండాలి, ఈయన అడ్వకసీ తీసుకొని అక్కడ సైడ్ ముఖ్యమంత్రి కనుక ఉండకుండా ఉండేది ఉంటే, అట్లా ఆలోచన ఉండేది ఉంటే ఇవన్నీ మొదలే పరిగణకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే కదా. ఎన్టీ రామారావు విగ్రహం అప్పుడే నేను ఇది మాట్లాడినా, రోషయ్య విగ్రహం అప్పుడు కూడా నేను ఇవన్నీ మాట్లాడినా. మరి పరిగణలకు తీసుకున్నప్పుడు ఇవాళ ఈ చర్చ జరగకపోవు కదా. అందుకే నేను అక్కడి ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, మీ ప్రజలకు వ్యతిరేకంగా మేము మాట్లాడతలేం. మీరు కూడా ఆవేశాలు వచ్చి మెసేజ్లు పెట్టి లంగలు దొంగలు ఇవన్నీ మాట్లాడితే మీ సంస్కారం బయటపడుతుంది, అంతే తప్ప మేము అంటలేం. నేను స్టార్టింగ్లో స్టేట్మెంట్ అందుకే చెప్పిన, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు గుగ్గులు కొట్టేటప్పుడు శ్రీశ్రీ గారిది జాషువా గారికి మా ఛాతి అడ్డం పెట్టి నిలబడ్డాం. ఓకే, ఇవాళ మళ్ళా మా తెలంగాణ ప్రాంత ప్రజల మీద పాడినటువంటి మా రామకృష్ణ గారిని విగ్రహం కూడా తట్టాలు మోసి పెడతాము, మాకు లేదు. కానీ మా ఓళ్ళని కూడా మీరు గౌరవించరని మాత్రం బరాబర్ చెప్తున్నాం. ఆ గౌరవించకుండా కనుక ఉంటే మీకు 100% మీరు కుసంస్కారులే. అది మీరు చరిత్రలో మీరు అట్లనే నిలిచిపోతారు. మీరు ఇక్కడికి వచ్చి ఉండుకుంటూ కూడా మీరు అవే మాటలు మాట్లాడితే అనకురి, మరే హక్కున చేర్చుకురు మా వాళ్ళు అనరి, మీరు మా వాళ్ళు అనరి, మేము అంటున్నాం మా వాళ్ళు అని అంటున్నాం. కానీ మీకు కూడా అట్లనే ఆలోచన ఉంటే మాత్రం ఇక చరిత్ర ఎవడు ఏం చేస్తాడు, చరిత్ర ఎవరు ఆ భగవంతుడు చూస్తున్నాడు, అన్ని శిక్షలు ఎప్పుడు ఏం పడాలనో పడతాయి. ఇప్పుడు కూడా బాలుగారి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వము మొత్తం కూర్చోవాలి, ఆంధ్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాలి, అక్కడ ఇక్కడ పెట్టాలి. పి నరసరావు పేరు మీద, చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక జిల్లాలు తయారు కావాలి. ఆడ మొత్తం 33 ఎన్ని జిల్లాలనే ఆంధ్రాలో, ఆ జిల్లాలలో మొత్తం అంజయ్ గారి విగ్రహాలు పెట్టాలి, చెన్నారెడ్డి విగ్రహాలు పెట్టాలి, మా పి నరసరావు గారి పేరు మీద ఒక జిల్లా చేయాలి, అవసరమైతే చెన్నారెడ్డి గారి పేరు మీద కూడా జిల్లా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారు మా గద్దరన్నయ్య కావచ్చు, గూడంజన్నయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళందరి ముచ్చలేతరాయణ గారు అసంటోళ్ళే కావచ్చు, మా దాచరథి కావచ్చు, మా శంకర్ సారంగపాన్లే కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు కూడా మొత్తం మీరు ఆడ పెట్టండి. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా చెప్పిన ట్యాంక్ బండి మీద కూడా వీళ్ళందరినీ పెట్టండి, వీళ్ళందరినీ గౌరవించండి, కలిసి గౌరవించుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చేసిన చిన్న స్టేట్మెంట్కి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు, మరి దీని మీద ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఫైనల్గా చెప్పండి. ఎంత జోకర్ గాని అబ్బాయిలు, జోకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడితేనే ఇంత రోషం వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళ బొమ్మలు పెడుతున్నారు కదా, బంద్ చేయాలి. వాళ్ళకి నిజంగా కనుకుండేది ఉంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాన్ చేసి పడేసాలి, తెలంగాణలో బ్యాన్ చేయాలి. బిడ్డ నువ్వు క్షమాపణ కోరు, మా అమరుల స్తూపం కాడికి వచ్చి ముక్కు నేలకు రాయి. అరే మాకెందుకుంటుంది అబ్బా మీ మీద ఏడుపు? మీరే ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరిహారం కోసం ఓకే అందరైతే చూసిరు, వక్రీకరించేది అన్నాడు కదా ఆయన. మరి తెలంగాణలో ఇప్పుడు అదే అంటున్నా, తెలంగాణలో దిష్టి ఎందుకు వెళ్తాబ్బా? ఆయన పాపం ఆయన భార్య ఎక్కడికోలేదో తీసుకొచ్చుకొని చేసుకున్నాం, మరి ఆయన దిష్టి కూడా తలగవచ్చు కదా. పాపం వ్యక్తిగతంగా అనాలని ఆయన అనేది కించపరిచే విషయం గురించి అంటలేను నేను. తెలంగాణలో మీద ఎందుకు ఎడుతున్నారు అబ్బా నాకు అర్థం కాదు. మేమేం చేసినాం మీకు? మేమేం చేసినాం? మేమేం అన్యాయం చేసినాం? హక్కున చేసుకున్నాం కదా మిమ్మల్ని. మీరు ఇక్కడనే కదా ఉండేది, మీ అన్ని ఇన్నే ఉండే, మీ ఇద్దరు అన్నలు ఇన్నే ఉండే, మీ అమ్మ ఇన్నే ఉన్నది, మీ బామార్దులు ఇన్నే ఉండే, మీరు సినిమాలు ఇక్కడనేనా, మీ ఫామ్ హౌస్లు ఇక్కడనేనా, మీ సోకులన్నీ ఇక్కడనేనా, మీ అన్ని ఇక్కడనే ఉన్నాయి కదా. మా మీద ఎందుకు ఎడతారా అబ్బా? మీ మీద మాకెందుకు ఉంటుంది? మాకేం పని ఉంటుంది? మీరు అంత అవమానపరుచుకుంటే ఎందుకు మాట్లాడతారు? మా కోమటిరెడ్డి వెంకరెడ్డి విషయంలో నేను ఇక్కడ ఒక ముచ్చట చెప్తా. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి మొన్న ఆయన శిష్యులు అక్కడ ఒక సర్పంచ్ నామినేషన్ వేసినందుకు
పోతున్నది అంటే యునానిమస్గా చేసేందుకు ఒత్తిడి చేసి బెదిరించి భయపడిస్తేందుకు ఆమె పీజీ చదివింది, భర్త డిగ్రీ చదివిండు, పట్టుకొని పోయి కార్లలో తిప్పుకుంటా 6-7 సార్లల్లా బీర్లల్లా మూత్రం మోసి తాగిపించింది చూసినావా. అది ఒక దిక్కు జరుగుతుంటే ఈయనకట పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చింది దాని గురించి ఈయన బయట మాట్లాడుతుంది, కానీ దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే. దుర్మార్గుడు. ఆ ముఖ్యమంత్రి కూడా స్పందించాలి దీని మీద. ఈ 2 రోజులు ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి జనం లోపల అటు ఇటు పోతున్నది, కానీ దీన్ని కూడా లేపుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు లేపుతున్నారు, వీళ్ళు లేపుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మేము అంత ఈజీగా ఏం ఆ ఇష్యూలో వదిలిపెట్టాము, ఈ ఇష్యూలో వదిలిపెట్టాము. బరాబర్ ఇవన్నీ జనం లోపల కూడా పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. ఆ పవన్ కళ్యాణ్ కూడా చెప్పదలుచుకున్న ఏంటంటే, అరే బైసాప్ నువ్వు టంగ్ స్లిప్ అయినావు, అయిపోయింది, ఓకే, నువ్వు తప్పైందని చెప్పు, పెద్ద దాంట్లో ఏం అటు ఇటు ఏం లేదు. నువ్వే చెప్తున్నావు కదా గదరన్న అటు ఇటు, గదరన్న విగ్రహం కాడికి పోయి అన్న ఏదో తొందరపడి అనేసి నేను ఏదో అందాం అనుకున్నది ఏటో పోయిందని అంటూ ఏందో అంటే మంచిగా ఉంటుంది. లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్న మంత్రులు మొత్తం బ్యాన్ చేసి పడేసారు. వాళ్ళ సినిమాలు అన్నీ ఒక్కటి కూడా నడవకుండా, థియేటర్ లేకుండా. మరి ఆడనియో కూడా బంద్ చేయి. ఆడనిచ్చేందుకు నువ్వు పోయి ఆడ జెండాలు పట్టుకొని నిలబడేది లేదు కదా సినిమా టాక్సీలో ముంగట. నువ్వు పెట్టేసి అవమానపరిచింది కాబట్టి మేము తీర్మానం చేసినాం అనేది క్యాబినెట్లో పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ బ్యాన్ అని చెప్పి పెట్టేసి చేసి దానికి ఎవడో అడ్డెవడు ఉన్నాడు? మీకు రాజ్యం మీ చేతుల్లో ఉన్నది కదా. మరి మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మీరు పెట్టేసేసి తీర్మానం చేసి పెట్టి ఆపడేసేయండి. ఆయన మీద కూడా ఇంకేమైనా ఉండేది ఉంటే ఆయన ఫామ్ హౌస్లు ఏమేమి ఉన్నాయో దానికి అతే ఉన్నదో దాని తర్వాత ఒకసారి చరిత్ర తీస్తే వీళ్ళు అన్ని పొక్కలే ఉంటాయి, అవన్నీ తీస్తే తెలుస్తుంది. మళ్ళీ దీంట్లో ఎవడో ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అంతా ఆగమాగమయ్యి మీరు పర్సన్ కాకురి పోయి మిమ్మల్ని తిట్టేటప్పుడు మీకు గట్టినే అనిపిస్తుంది, మమ్మల్ని తిడితే మాకు కూడా బాధ అవుతుంది. రైట్. ఏదేమైనా అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మేము కాపాడుకోవడం కోసం తప్పితే మాకు ఆంధ్ర ప్రజల మీద కానీ ఆ ప్రాంతం మీద కానీ ఎటువంటి ద్వేషం లేదంటూ కూడా పృథ్వీ గారు చెప్పడం జరుగుతుంది. కానీ దయచేసి ముందు బాలు గారి విగ్రహం పెట్టే ముందు మా గూడ అంజన్నది పెట్టండి, మా గద్దర గారిది పెట్టండి, మా అందశ్రీ గారిది పెట్టండి, ఇంకా చాలామంది కవులు కళాకారులు ఉన్నారు, వాళ్ళందరూ విగ్రహాలు పెట్టండి అంటూ వాళ్ళ ఒక డిమాండ్ అయితే ప్రపోజల్ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేసి ఈ సమస్యని ఒక తొందరగా ఇంకో సొల్యూషన్ తెస్తారనేసి మేము కూడా యూఐటీ ద్వారా ఆశిస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.